చూస్తున్న మావోయిస్టుల వరుస ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఈ నెల 23న దేశవ్యాప్త నిరసనలు తెలపాలని మావోయిస్ట్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ వరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో బహిరంగ లేఖ విడుదలైంది. మారేడుమల్లి రంపచోడవరం ఎన్కౌంటర్లను అభయ్ లేఖలో తీవ్రంగా ఖండించారు. హిడ్మా రాజే టెక్ శంకర్ ఎన్కౌంటర్ బూటకమన్నారు. ఇక మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, అతని సహచరి రాజే అలాగే మరికొందరిని ఈ నెల 15న విజయవాడలో చికిత్స తీసుకుంటుండగా పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఆరోపించింది. ఇక కేంద్ర హోంశాఖ డైరెక్షన్ లో వారిని ఏపీ ఎస్ఐబి పోలీసుల అదుపులోనికి తీసుకొని క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకదల్లుతున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇక దుర్మార్గపు ప్రచారాలు ఎన్ని చేసినా ప్రజల హృదయాల్లో హిడ్మా చెరగని ముద్ర వేసుకున్నారని అభయ్ తెలిపారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని అభయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, మావోయిస్టుల వరుస ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఈ నెల 23న దేశవ్యాప్త నిరసనలు తెలపాలని మావోయిస్ట్ కమిటీ పిలుపునిచ్చింది. ఇక ఈ వరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో బహిరంగ లేఖ విడుదలైంది. మారేడుపల్లి రంపచోడవరం ఎన్కౌంటర్లను అభయ్ లేఖలో తీవ్రంగా ఖండించారు. ఇక హిడ్మా రాజే టెక్ శంకర్ ఎన్కౌంటర్ బూటకమన్నారు. ఇక మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, అతని సహచరి రాజే మరికొందరిని ఈ నెల 15న విజయవాడలో చికిత్స తీసుకుంటుండగా పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఆరోపించింది. ఇక కేంద్ర హోంశాఖ డైరెక్షన్ లో వారిని ఏపీ ఎస్ఐబి పోలీసుల అదుపులోనికి తీసుకొని క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకదల్లారని మావోయిస్ట్ పార్టీ పేర్కొంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి. గుడ్ మార్నింగ్ రాధిక. ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని వచ్చే ఏడాదికి సంబంధించి మార్చి 31 లోపు దేశంలో మావోయిస్టులని సమూలంగా అంతముంచేందుకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని విధించిన విషయం అయితే అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఈ క్రమంలోనే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైనటువంటి దండకారణి ప్రాంతాల్లో భద్రతా బలగాలు జోరుగా కూంబింగ్ ఆపరేషన్లు అయితే చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే గడిచిన కొన్ని నెలలుగా అటు అల్లూరి సీతారామరాజు జిల్లా అవనివ్వండి, ఇటు మన్యం అవనండి, లేదా ఏఓబి ప్రాంతాలు అవనివ్వండి, లేదా అటు తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, అలాగే ఛత్తీస్గఢ్ ఒరిస్సాకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వీటికే ఇప్పుడుపై మావోయిస్టులపై ఎదురు కాల్పులకైతే పోలీసులు దిగారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మావోయిస్టులను 31 అంటే వచ్చే ఏడాది మార్చి 31 లోపు మావోయిస్టులందరినీ కూడా ఏర్పడేస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి నేరుగా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మావోయిస్టులపై ఎదురుదాడులను కేంద్ర కమిటీ సభ్యులకు సంబంధించినటువంటి హిడ్మాతో పాటు కీలకమైనటువంటి మోస్ట్ వాంటెడ్ హిడ్మాతో పాటు కూడా తమ భార్యను అలానే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఇప్పటికే పోలీసులు హంతమంచినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ మైదాన ప్రాంతాల్లో తలదాచుకోవడానికి వచ్చినటువంటి మావోయిస్టులు కూడా పట్టుకొని వాళ్ళు కొంత వీళ్ళందరికీ కూడా ఇప్పటికే కోర్టుకి తలన చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ క్రమంలో చూసుకుంటే కనుక మావోయిస్ట్ అగ్రనేత మోస్ట్ వాంటెడ్ అగ్రనేత అయినటువంటి పర్సన్ అయినటువంటి హిడ్మా గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక జర్నలిస్ట్ కి ఒక లేఖ రాసినట్టుగా ఇప్పటికే సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హిడ్మా నేను అతి త్వరలో లొంగిపోబోతున్నాను, నాకు సంబంధించి ఇటు తెలంగాణలో కానీ లేదా అటు ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా ప్రాంతాల్లో నాకు రక్షణ లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీసులకు నేను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ నేపథ్యంలోనే నాకు రక్షణ కల్పించి పోలీసుల నుంచి కానీ ఇటు ప్రభుత్వాల నుంచి కానీ రక్షణ కల్పించి అలాగే ప్రభుత్వం నాతో చర్చలకు దిగితే కనుక ఖచ్చితంగా నేను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అతి త్వరలో తెలుగు హిందీ భాషల్లో నేను 2-3 ఆడియో
ఆ రికార్డ్స్ కూడా అంటే ఇప్పటి వరకు నేను అసలు దండకారణ్యంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, నేను అసలు మావోయిస్టుగా కలాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఓవరాల్ గా నేను రికార్డ్ చేసి పంపిస్తానని చెప్పేసి చెప్పినటువంటి దీంట్లో ఈ ఈ జరిగినటువంటి ఎన్కౌంటర్ ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఏదైతే మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో చూసుకుంటే కనుక ఓన్లీ మావోయిస్టులు మాత్రమే మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అనుమానాలు తలెత్తడం గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెండు పార్టీలకు సంబంధించి అంటే ఇటు మావోయిస్టులు అవనండి ఇటు పోలీసులు కావనండి వాళ్ళ మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో పోలీసులకు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి వృక్షాలు భారీ వృక్షాలు అంటే వీళ్ళు ఎదురెదురుగా పడినప్పుడు తుపాకీలతో కాల్చుకోవడం అనేది జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో చూసుకుంటే కనుక ఎక్కడ అక్కడ ఉన్నటువంటి చెట్లకు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పోలీస్ బెటాలియన్కి కానీ ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడం ఇక్కడ అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి హిడ్మా లొంగిపోతానని 10 రోజుల క్రితమే ఒక లేఖ రాయడం, దీనికి సంబంధించి ఒక కొరియర్ నమ్మి ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చినట్టుగా అక్కడి నుంచి వీళ్ళు విజయవాడ విజయవాడని తీసుకొచ్చి మళ్ళీ దండకారణ్యంలో రంపచోడవరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకొచ్చి పోలీసులు చంపేశారు అనేటువంటి నేపథ్యాన్ని ఇప్పటికే ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనుక ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఎన్కౌంటర్ తీవ్రంగా నిరసిస్తూ నిన్న మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కామ్రేడ్ అభయ పేరిట సంచలనమైనటువంటి ఒక లేఖ అయితే రిలీజ్ అయింది. ఈ లేఖ కేంద్ర కమిటీ సభ్యులు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి సంబంధించిన కార్యదర్శి కామ్రేడ్ మాడావి హిడ్మా, కామ్రేడ్ రాజేష్ అలాగే శంకర్తో పాటు కూడా మరికొంతమందిని విజయవాడలో ఈ నెల 15న నిరాయుధాలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అతి క్రూరంగా హత్య చేసి ఎన్కౌంటర్ కథ అల్లుతున్నారని చెప్పేసి ఆరోపించారు. దీనికి సంబంధించి వ్యతిరేకంగా ఈ నెల 23న ఏదైతే దేశవ్యాప్తంగా నిరసన పాటించాలని అయితే లేఖలో పిలిపించేటువంటి సారాంశం అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజానికి అక్కడ ఏం జరిగిందనే విషయాన్నే వీళ్ళు హైకోర్టులో లేదా కోర్టుకు సంబంధించినటువంటి లేదా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వారితో నిపుణులైన కమిటీ వేయాలని అయితే చెప్తున్నారు. అయితే హిడ్మా మృతి చెందడంతో ఆ గ్రామాలన్నీ కూడా ఇప్పటికే విషాద సాయం అయితే అనుకున్నాయి. హిడ్మా అంత్యక్రియలు కూడా పూర్తిగా నిన్న మొన్నటితో మొత్తం కంప్లీట్ గా అక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నెల 23వ తారీఖున ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన దిగేందుకు సిపిఎం, సిపిఐ పార్టీలతో పాటు కూడా ఈ వామపక్ష పార్టీలు అలాగే మావోయిస్ట్ కి మద్దతు తెలుపుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకంగా నిరసన అయితే తెలియజేయాలని చెప్పేసి లేఖలో పిలుపునిచ్చేట్టుగా మనకి ఈ సారాంశం తెలుస్తుంది. హిడ్మా ఎన్కౌంటర్ కి ముందుగానే అతను ఒక లేఖ సీనియర్ జర్నలిస్ట్ కి రాసినట్టుగా తెలుస్తుంది. ఆ జర్నలిస్ట్ కి రాసినటువంటి లేఖ బహిర్గతం అవ్వలేదా? అయినప్పటికీ కూడా దాన్ని ఆ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారనే విషయాన్ని ఎలా చూడవచ్చు? అలాగే ఇప్పుడు అయినటువంటి ఎన్కౌంటరు వీళ్ళు తనని హత్య చేసి అంటే తనని ఇది చేసేసి ఎన్కౌంటర్ అని చెప్పేసి చెప్తున్నారనే ఆరోపణలు అనుకోవచ్చా? ఎలా ఉండబోతుంది ముందు ముందు? ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే ఆ ప్రాంతం అంతా కూడా ఏదైతే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో గడిచిన కొద్ది దశాబ్దాలుగా ఎటువంటి ఎన్కౌంటర్లు జరగలేనటువంటి ప్రాంతం. పైరుచి ఈ 2025లోనే గతంలో ఒక నెల 2 నెలల క్రితమే అరుణతో పాటు కూడా అశోక్ ను కూడా అంతమంచినటువంటి ఆ ప్రాంతంగా చెప్పొచ్చు. అయితే మావోయిస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క ఆపరేషన్ ఖగార నేపథ్యంలో మావోయిస్టులను ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాదు ఆంధ్ర, ఒరిస్సా లేదా ఆంధ్ర ఛత్తీస్గఢ్, ఆంధ్ర ఏఓబి ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులు ఏరుపరేసే విధంగా ఇప్పటికే పోలీసు కేంద్ర బలగాలు అయితే ఇప్పటికే ఏజెన్సీని జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సీనియర్లు చాలా మంది కేడర్ ని మావోయిస్ట్ పార్టీలు కోల్పోయినటువంటి నేపథ్యంలో మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి తినపై అనేక రివార్డ్స్ కూడా ఉన్నాయి. సుమారుగా ఓవరాల్ గా చూసుకుంటే 1,80,00,000 అత్యంత రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ.